నేను ఈ వేదిక మీద నుంచి కొద్దిమంది పోలీసు అధికారులకు అందరని నేను అనట్లేదు, ముఖ్యంగా ఐజీ ప్రభాకర్ రావు గారు మీరు రిటైర్ అయిపోయినారు, అన్యాయంగా అక్రమంగా ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు గారిని తిరిగి ఎస్ఐబి ఇంటెలిజెన్స్కు ప్రత్యేకమైన జీవో ఇచ్చి 4 ఏళ్ళు అంటే అసలు అన్లిమిటెడ్గా ఎంతకాలమైన కేసీఆర్ ఉన్నంతకాలం ఐజీగా ఉండొచ్చు అని ఆయన పెట్టారు. ప్రభాకర్ రావు గారు మీరు గుర్తు పెట్టుకోండి, ఇవాళ మీరు హ్యాకర్స్ని తీసుకొచ్చి అన్యాయంగా మా కార్యకర్తల నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసి ఇవాళ ఎవరు ఎక్కడికి పోతుండ్రో, ఏ కార్యకర్తలు ఏ నాయకులు ఏ సభలకు సమావేశాలకు పోతుండ్రో వాళ్ళ ఫోన్లు దొంగతనంగా విని వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావు. నువ్వు అనుకుంటుండొచ్చు కేసీఆర్ ఉన్నాడని, ఎంతకాలం ఉంటాడో కేసీఆర్ నువ్వు గుర్తు పెట్టుకో. ఇక ఉండేది కేసీఆర్ 2 ఏళ్ళే. వచ్చే రాజ్యం సోనియమ్మ రాజ్యం, వచ్చే రాజ్యం వచ్చే రాజ్యం వచ్చే రాజ్యం వచ్చే రాజ్యం వచ్చే రాజ్యం వచ్చే రాజ్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రాజ్యం. నేను ఇవాళ వేదిక మీద నుంచి చెప్తున్నా, రాబోయే రాజ్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రాజ్యం. ప్రభాకర్ రావు గుర్తు పెట్టుకో బిడ్డ, ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, నువ్వు ఒక ప్రైవేట్ సైన్యాన్ని నిర్మించిన పోలీసులల్లా నీ కొలుపళ్లను 20 ఏళ్ల కింద రిటైర్ అయిపోయిన వాళ్ళను తీసుకొచ్చి పోలీసులలో నియామకాలు చేసి నియమ నిబంధనలను తుంగలో తొక్కి మా ఫోన్లు ట్యాపింగ్ చేసి మా వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తున్నావు. నువ్వు రాసుకో, నువ్వు నౌకరి వదిలి ఇంటికి పోయినా నిన్ను ఇంట్లో నుంచి ఇదే పోలీసుల చేత, పోలీసులు ఐపీఎస్లు కాదు హోమ్ గార్డ్లను నీ ఇంటికి పంపించి నీ చొక్కా బట్టి నువ్వు అనుకుంటుండొచ్చు ఆ ప్రగతి భవన్ అట్లనే ఉంటుంది, కేసీఆర్ ఇట్లనే ఉంటాడు, కేటీఆర్ నాటకాలు సాగుతాయని. 2 ఏళ్ళు గుర్తుపెట్టుకో, 730 రోజులు గోడ మీద బొగ్గు తీసుకొని గీతలు గీసుకో, రోజులు లెక్క పెట్టుకో. చదువు రాకపోతే ఒక్కొక్క గీత బొగ్గుతో గీసుకో. 730 రోజుల తర్వాత 1 గంట కూడా నీకు ఉండదు. నువ్వెక్కడ దాచుకుంటావో, నీ వస్తాది ఎక్కడ దాచుకుంటాడో, ఏ దేశానికి పారిపోతారో, ఏ దేశంలో పాస్పోర్ట్లు తెచ్చుకుంటారో. నిన్న మన కేసీఆర్ బంధువులు ఈ దేశం పాస్పోర్ట్లు సరెండర్ చేసి ఇతర దేశాల పాస్పోర్ట్లు తీసుకుంటున్నారు. మదన్న మీరు దృష్టి పెట్టాలి. కేసీఆర్ చుట్టాలు భారతదేశం పాస్పోర్ట్ ఉంటే నియంత్రణ ఉంటుందని చెప్పి చుట్టాలు పక్క దేశాల పాస్పోర్ట్లు తెచ్చుకుంటారు. ప్రభాకర్ రావు నువ్వు కూడా తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పక్క దేశం పోయినా బొక్కలకు పోయినా పొగబెట్టి ఎలుకల్ని బయటికి తెచ్చినట్టు మిమ్మల్ని బయటికి తీసుకొస్తాం. మీరు అనుకుంటుండొచ్చు ఎప్పటి కేసీఆర్ ఉంటారు మమ్మల్ని కాపాడతాడని. ఆ రోజు వస్తుంది ప్రగతి భవన్ మీద మేమందరం కలిసి చుట్టుముట్టినప్పుడు ప్రగతి భవన్ ఇటుకలు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలా ఒకటి పీక్కున్నప్పుడు కేసీఆర్ గడీలను కుప్ప గూల్చినప్పుడు ఆ గడీల కింద నేల మలిగలలో మీరు దాచుకున్న ఎవరిని వదలం, చట్టం పరిధిలో మిమ్మల్ని శిక్షిస్తామని నేను చెప్తున్నా.